ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి, ఈ దినం కొరకు దేవుడు మనకు ఇచ్చినటువంటి లేఖనాన్ని చదువుకుందాం. 20వ కీర్తన 5వ చరణాన్ని చదువుతున్నాను. 20వ కీర్తన 5వ చరణంలో ఇలాగ రాయబడింది: యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. చదవని వాక్యం ఇచ్చి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని చిన్నమని విపాసనకు చేర్చుకొని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఆయన మాట వింటూ వస్తున్నాం. అయితే ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారు ఎప్పుడు ఎన్నడూ నష్టపోరు. వారు ఎప్పుడు ఎన్నడూ నష్టపోరు. ఎందుకని అంటే ఆయన తనను ఎవరైతే నమ్ముతారో తన నమ్మిన వారిని ఎప్పుడు చేయి విడవడు. ఎప్పుడు చేయి విడవడు. ఎవరు చేయి విడిచినా యేసుక్రీస్తు ప్రభువారు తన పిల్లలను చేయి పట్టుకొని నడిపించే దేవుడు. అదే ఇక్కడ కీర్తనకారుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నీవు చేస్తున్న ప్రార్థనలు వ్యర్థమైనవి అనుకుంటావేమో, వ్యర్థమవు. ఆయన నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. నా ప్రార్థనలన్నీ సఫలపరిచను. ఏమంటాడు కీర్తనకారుడు? ఏమంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అంటే ప్రతిఫలం ఇచ్చునుగాక. నీ ప్రార్థనలకు తగినటువంటి ఫలము, ప్రతిఫలము దయచేస్తాడు దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇందుకు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు మహారాజు. అంటే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దాన బలులను అంగీకరించును గాక. నీ నైవేద్యములు, నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు ఇచ్చే దాన బలులు దేవుడు అంగీకరించి నీకు సహాయం చేస్తాడు అని ఇక్కడ ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఈ సాక్ష్యం బట్టి దైవజనాంగమా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టడు, మనల్ని అనాథలుగా చేయడు. ఆయన ఎవరు విడిచినా ఎవరు విడవకపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. దేవుని రక్షణను బట్టి మనం చేయవలసింది ఏంటంటే జయోత్సవాహము చేయాలి. ఏమండి? మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిస్తాడు. అంటే దేవుడుండే సింహాసనం దగ్గర నుండి, దేవుడి స్థలం నుండి ఉత్తరం వస్తుంది, జవాబు వస్తుంది అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనము ఎవరిపైనా
దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే, దేవుని మీద ఆశ పెట్టుకుని ఉంటే, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఆయన నీ ప్రార్థనలు సఫలపరుస్తాడు. నీ కోరిక దేవుని చిత్తానుసారమైతే నీ కోరిక సిద్ధింపచేస్తాడు. నీవు ఆశపడింది దైవ చిత్తానుసారమైంది అయితే ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని లేఖనము స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. దైవజనాగమ మర్చిపోకు, దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అది చూడండి, అక్కడ కింద అంటాడు, ఏమంటాడంటే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుడు గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనను యావత్తు సఫలము చేస్తాడు, విజయం అందిస్తాడు, విజయవంతంగా నడిపిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నీవు ఆయన మీద ఆధారపడితే, మనం ఆయన మీద ఆధారపడితే ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియ దైవజన్మ, ఈ విషయాన్ని ఎవరు మర్చిపోక దేవుని మీద ఆధారపడండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విషయాలు మనము మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. ఇది సంగతి. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి ఉత్తరమిచ్చి బ్రతికించి బాగు చేసే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన మాట విను, ఆయన చెప్పింది చెయ్యి, ఆయన ఆలోచన తీసుకో, ఆయన ఆలోచన ప్రకారం ప్రయాణం చేయి. నీ జీవితంలో అద్భుతమైన విజయాలు చూస్తావు. ఎవరు ఊహించలేరు, ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ఇవ్వలేనంత బహుమానము ఇవ్వగలిగిన వ్యక్తి. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ క్రీస్తుని సొంత రక్షకుడిగాను నీ ఇంట్లో, నీ హృదయంలో చేర్చుకో. నీవు నీ ఇల్లు దీవించబడుతుంది, ఆశీర్వదించబడతావు. దేవుని కృపా కనికరము నీకు ఎల్లప్పుడూ తోడయుండును గాక. రండి ప్రియ దైవజన్మ, ప్రార్థన చేసి మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం పట్టిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. కుటుంబంలో ఏం కుదువుందో అవన్నీ దయచేయండి ప్రభా. నేను తెలుసుకొని నీ కొరకు జీవితాన్ని సమర్పించుకొని అయ్యా ప్రభా, పరలోకంలో ఉన్నతమైన స్థలాన్ని సంపాదించుకోవటానికి అర్హత కలుగు చేసి భయం పొందమని, ఘనత పొందమని, నీ కొరకు జీవించే జీవితం దయచేయండి. ప్రార్థించమని కోరిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని చిన్న మనవి పాసాన్ని చేర్చుకుని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.